హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడొచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నానైతే ఒకసారి చూసేయండి. ఇవి ఎందుకు తీసుకున్నానంటే అస్గర్ కోసం అయితే తీసుకున్నాను. ఇంకా అస్గర్ మీదైతే వాళ్ళ టీచర్స్ అయితే బాగా కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు స్కూల్లో చెప్పిందంతా మర్చిపోతున్నాడు. ఎంత చదివించినా గుర్తుంచుకోవట్లేదు అనేసి అయితే అంటున్నారు. కానీ అస్గర్ అయితే బాగా యాక్టివ్‌గా ఉంటాడు. చదువులో ఎందుకు ఇంత వీక్ అయిపోయాడో మాకు తెలీదు. అందుకనేసి అయితే నేను కొంచెం హెల్తీ ఫుడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్‌ని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అయితే బాండి హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఫస్ట్ గుమ్మడి గింజలు వేసుకున్నాం ఫ్రెండ్స్. గుమ్మడి గింజలు అయితే 100 గ్రాములు తీసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాదం పప్పు కూడా వేసుకుంటాను. ఇంకా మొత్తానికైతే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా అన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే చూడండి ఎలా ఉన్నాయో కలరు. ఇంకా తర్వాత అయితే వీటిని చల్లార్చుకోవాలి, అంటే ఆరనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత అయితే మనం పొడిగా తయారు చేసుకుందాము. ఇవైతే 1 గంట వరకు అయితే చల్లారన పెడతాను. ఎందుకంటే మనం వెంటనే వేసామంటే మిక్సీకి కొంచెం ముద్దలాగా అయిపోయిద్ది. ఇందులో ఉన్న ఆయిల్ కూడా వచ్చేసిద్ది. అందుకనేసి చల్లారిన తర్వాతే వేసుకున్నామంటే పొడి పొడిగా వచ్చేసిద్ది. ఇక్కడ వచ్చేసి చల్లారినయా లేదనేసి చెక్ చేసుకుంటున్నాను. ఇంకా పక్కన వచ్చేసి ఎండు ఖర్జూరా ఉంటుంది కదా, ఆ ఖర్జూరాలో విత్తనాలు కూడా తీసేసి ఇంకైతే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అస్గర్ అయితే స్కూల్ నుంచి రాగానే ఏడుస్తాడండి. టీచర్స్ కొడుతున్నారు నన్ను, నేను స్కూల్కి అయితే వెళ్ళను, నన్ను పంపిమాక అనేసి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పంపించకుండా ఉంటే చదువు ఎలా వచ్చిద్దంటే వాళ్ళు కొడుతున్నారని మనం ఆఫ్ చేస్తే. ఇంకా అందుకనేసి కొంచెం ఏదైతే పాలల్లో పొడైతే తయారు చేసేసి అయితే ఇద్దాము. డైలీ 1 గ్లాస్ పాలల్లో అయితే 1 స్పూన్ అయితే వేసిద్దాం అనేసి అయితే ఈ మిల్క్ పౌడర్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది వాడిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. అంటే వెంటనే రిజల్ట్స్ ఏం రాదు కదా, 1 నెల వాడి చూస్తాను. వాడి చూస్తే కొంచెం పర్వాలేదు, బెటర్గా అనిపిస్తే మటుకు ఇంకా డైలీ కంటిన్యూ చేస్తాను ఇలానే. ఇక్కడైతే మొత్తానికైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. బాక్స్ చూడండి నిండా వచ్చేసింది. ఇంకా అయినా కానీ బాక్స్ నిండిపోయింది. ఇంకొక గిన్నెలో ఇంకా మిగిలి ఉంది. అందుకనేసి అయితే ఇక్కడ పప్పు డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు కానీ ఏమైనా టిప్స్ తెలుసుంటే చెప్పండి. అస్గర్ అయితే ఇంకా డైలీ ఏడుస్తూ ఉన్నాడు. నాకు తెలియదు కదా పెద్దగా, అందుకనేసి అయితే అంటున్నాను. ఇక్కడైతే మిల్క్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది 1 స్పూన్ అయితే నేను పాలలో కలిపి చూపిస్తాను మీకు. ఇదైతే చేశాను, మరి తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. మొత్తానికైతే పిండి అయితే పట్టేసుకున్నానండి. ఇంకెప్పుడో తెద్దాము ఇలా మిల్క్ పౌడర్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికైతే ఇంకా వాడి బాధ చూడలేకైతే నేను చేస్తున్నాను. ఇక్కడైతే అస్గర్ అయితే వర్క్ రాస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి అస్గర్ హాయ్ చెప్పు, నోట్లో తీసి. అస్గర్ రాయటానికి అయితే బాగా రాస్తాడండి, కానీ రాసింది చదవాలంటేనే వాడికి అర్థం కాదు. మనం చదివించినా కానీ మళ్ళీ చదివించిన 1 పావు గంటకి మళ్ళీ అడిగామంటే వాడికి అస్సలు గుర్తుండవు. ఒకటి చెప్పబోయి ఒకటి చెప్తూ ఉంటాడు. ఇంకా ఇదండి వాడి పొజిషన్ అయితే. ఇంకా ఎంత ఎంత చెప్పినా కానీ మనము అప్పటికైతే చెప్పగలుగుతాము. తర్వాత మళ్ళీ వాడిని అడిగామంటే ఇంకా మర్చిపోతాడు, గుర్తు ఉండదు. మళ్ళీ ఇంకేదో చెప్తాడు.
ఇంకా దాని దగ్గర టీచర్స్ అయితే కొడతారు. కొట్టిన తర్వాత ఇంటికి వచ్చి అయితే ఏడుస్తుంటాడు. ఇంక ఇదండి జరిగేది. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా అయిపోయేసరికి అయితే నేను ఇల్లు చిమ్ముతున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కసువులు అయితే బారగొట్టాను. ఇంకా అంట్లు అయితే ఎదురు చూస్తున్నాయి నా కోసం. ఇంక ఇవైతే అంట్లు అయితే కడిగేసేయాలి ఫ్రెండ్స్. ఇంక ఈ అంట్లు అయితే కడగాలి ఫ్రెండ్స్. ఇంక అంట్లు అయితే కడిగిన తర్వాత వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇటు ఇంకా అంట్లు అయితే కడిగేసానండి. ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత అయితే ఇంకా వంట చేశాను. వంట చేసి అయితే ముందు అజుకులకు అయితే పెట్టేశాను. ఎందుకంటే వాడు మళ్ళీ పెందలాడి ఉదయాన్నే లేవాలి కదా, స్కూల్కి వెళ్ళాలి అనేసి అయితే ఇంకా అన్నం తినిపించేసి అయితే ఇంకా పాలల్లో పొడి అయితే వేసి కలిపిస్తున్నాను. అన్నం తిన్న తర్వాత కలుపుతున్నాను. ఇంకా మేమైతే తినాలి ఫ్రెండ్స్. ఇంక ఇదండి. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే మీరు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ మరి.